Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. వెల్కమ్ టు ఐజీ మీడియా. సో జనరల్గా పారాసెటమాల్ ట్యాబ్లెట్ దగ్గు జలుబు జ్వరాలు ఏం వచ్చినా కానీ ఈ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం. అసలు ఇదే చలికాలము, ఈ సీజన్లో జనరల్గానే ఇలాంటివి వేధిస్తూ ఉంటాయి. మనము డాక్టర్ని అడగకుండానే ఈ ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉంటాం. అయితే పారాసెటమాల్ ట్యాబ్లెట్ గురించి చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే చర్చలు పక్కన పెడితే దీని గురించి బ్రిటన్లోని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం ఒక పరిశోధన చేసింది. ఇది అసలు మంచిది కాదంట తీసుకోవడము. దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఈస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, జనరల్గానే ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే అది మెదడు మీద ప్రభావం చూపిస్తుంది, నరాల మీద ప్రభావం చూపిస్తుంది, ఇలా చెప్తూ ఉంటారు. సో అయితే అది డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు, మనం తీసుకుంటాము. దాని సైడ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్ అట్లా లేదు. కోవిడ్ తర్వాత అందరికీ ఇది నోటెడ్ అయిపోయింది. జ్వరం రాగానే వేసుకుంటూ ఉన్నారు, బాడీ పెయిన్స్ ఇలా రాగానే వేసుకుంటూ ఉన్నారు. ఇది మంచిదేనా అసలు డాక్టర్ చెప్పకుండా వేసుకోవడం? ఇది ఇప్పుడు డ్రగ్స్ ఏదైతే పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇది ఇప్పటిదో కాదండి. 1886 నుంచి ఆ మందు వాడుతూ ఉన్నారు. అందరికీ ఏమిటంటే తెలిసింది చాలా సేఫ్ మందని. గర్భిణీ స్త్రీలు ఇవ్వచ్చు, చిన్నపిల్లలు ఇవ్వచ్చు. ఇంకొక మందుకి దీనికి ఏమాత్రం ఇంటరాక్షన్ లేదు. అదే కాకుండా ఇంకా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఒకప్పుడైతే ఇప్పుడు కొన్ని స్టడీస్ వచ్చాయి కానీ ఒకప్పుడైతే ఎవరికైతే పొట్టలో ఆస్పిరిన్స్ ఇచ్చారనుకోండి, దానివల్ల ఈ అల్సర్లాంటి తయారు, దాని నుంచి బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉందని. అలాంటి ప్రమాదం కూడా లేదు అని అన్ని విధాలా చాలా సేఫ్ అయిన మందు పారాసిటమాల్ అని నిగ్గు తేల్చారు. ఎంతవరకు అంటే మీరు మీ కోవిడ్ మాట చెప్పారు. ఆ 2 సంవత్సరాలు అంటే ఏమిటి, 2020 మార్చి నుంచి 2022 మార్చిలో 367 కోట్ల ట్యాబ్లెట్లు వాడకం జరిగింది, అమ్మకం. అదేమిటి, ఒక ఇండియన్ కంపెనీ ఉందండి బెంగళూరులో, మైక్రా ల్యాబ్ అని. అంటే వాళ్ళు ఎంత బిజినెస్ చేశారో తెలుసా? 560 కోట్ల రూపాయలు ఒక్క ట్యాబ్లెట్, సింపుల్ డోలోస్. అది ఎంతవరకు అంటే ఏవైతే అప్పటికి ఎగ్జిస్టెడ్ ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ అందరినీ వెనక్కి దోసేసి ఈ మైక్రో ల్యాబ్ వాళ్ళు అంత బిజినెస్ చేశారు. అంటే ఆ ట్యాబ్లెట్ చాలా గొప్పతనం. అంటే ఎంతవరకు ఇప్పుడు బిస్లరీ వాటర్ ఉంది, మినరల్ వాటర్ అంటే ఇప్పుడు మిగతా ఎన్ని వచ్చినా బిస్లరీ వాటర్. ఇప్పుడు జెరాక్స్ ఎంతమందికి తెలుసు? అది అమెరికా కంపెనీ అని. ఆ ఫోటో కాపీ మెషిన్ జిరాక్స్ అంతే. ఇప్పుడు ఇది ఇంకొక ఎవరో ఒక భలే ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఇప్పుడు 367 కోట్లు ట్యాబ్లెట్ని మీరు నిటారుగా నిలబెట్టారు అనుకోండి, అది ఎన్నిసార్లు 6000 రెట్లెట్ ఎవరెస్ట్ శిఖరానికంటే పొడుగవుతుంది. బుర్జ్ ఖలీఫా అని ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పొడుగైనటువంటి బిల్డింగ్. దానికంటే 63,000 రెట్లు పెరుగుతుందట. అంటే ఎన్ని ట్యాబ్లెట్లు వాడకమైంది. ఇది చిన్నపిల్లలు ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు సిరప్ రూపంలో ఉంది, ఇంజక్షన్ రూపంలో ఉంది, ట్యాబ్లెట్స్ సాఫ్ట్గా ఉండే ట్యాబ్లెట్స్. రేర్గా ఎవరికైతే కొంతమందికి మన నోటి నుంచి ఇవ్వలేమో సపోజిటరీస్ అంటాం, అంటే ఇది మలద్వారం నుంచి కూడా ఇచ్చేటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. అంటే ఇన్ని రకాలుగా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే ఏ మందైనా మందే, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీరు చెప్తున్న నాటింగ్హామ్ స్టడీ రీసెంట్గా ఏమొచ్చిందంటే దానివలన ఏదైతే పొట్టలో అల్సర్లు రావడం, నిన్నాళ్ళు ఏంటంటే పారాసిటమాల్ వల్ల అల్సర్ రాదని, అల్సర్ రావచ్చు, దానివల్ల బ్లీడింగ్ అవ్వద్దు. అలాగే ఈ పెద్ద ప్రేగు చిన్న ప్రేగులు అల్సర్ రావచ్చు అని ఒక స్టడీ వచ్చింది. ఇది ప్రజల్లో భయాందోళనలు. అయితే ఒక్కటే ఏంటంటే ఒక మాత్రతోనో 2 మాత్రలతో వస్తుందని కానీ కాదు, ఎక్కువ మాత్రలు టాక్సిక్ డోస్ అని ఉంది. ఇక్కడ అందరూ అడుగుతారు టాక్సిక్ డోస్ అంటే ఏమిటి. చిన్నపిల్లల్లో 150 నుంచి 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ మోతాదు మించితే అది టాక్సిక్ డోస్, ప్రమాదకరమైన డోసు అని. ఇప్పుడు అదే కాకుండా పెద్దవాళ్ళు అనుకోండి దగ్గర 4 గ్రాముల కంటే ఇది మించిందంటే టాక్సిక్ డోస్ అవుతుంది. ఇబ్బందుల్లో ఏమిటి, పారాసిటమాల్ ట్యాబ్లెట్ పర్టికులర్ కోవిడ్ తర్వాత ఓటీసీ మెడిసిన్ అంటారు, అంటే ఓవర్ ది కౌంటర్. అంటే మీరు వెళ్ళి అడిగితే ఇచ్చేచ్చు, దాని ప్రిస్క్రిప్షన్ అక్కర్లా, కాఫ్ సిరప్ లాగే. దానితో వాడకం అనేది కొన్నిసార్లు అవసరం కంటే ఎక్కువ అయిపోయింది. పర్టికులర్గా ఈ చాక్లెట్లు తీసుకున్నట్టే తలనొప్పి వస్తే, ముఖ్యంగా స్త్రీలు కానీ పురుషులు కానీ తలనొప్పి వస్తే ఇంకా వాడకమే వాడకం. అక్కడ ఎక్కడ లెక్కేస్తున్నారు చెప్పండి. అందువల్ల ఏదైతే ఒక మోతాదు దాటి వచ్చినట్టయితే దాని టాక్సిక్ ఎఫెక్ట్ అయితే ఉన్నాయి. ఇందులో ఏమాత్రం లేశమంతా కూడా అనుమానం లేదు. ప్రతి వాళ్ళు అందులో ఒక చిన్న మాట ఉంది, ప్రతి వాళ్ళు వేసుకోవడంలో ప్రతిరోజు అంత ప్రమాదం లేదేమో, కానీ టాక్సిక్ డోసు అవసరం కంటే ఎక్కువగానే వాడేటట్టయితే దానివల్ల ఇబ్బంది ఉంది అని చెప్పడం జరిగింది.
ఇప్పుడు న్యూరో సర్జన్గా ఇప్పుడు బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్స్ ఉన్నాయంటే అసలు 2016లోనే గొప్ప స్టడీ వచ్చింది. అయితే ఆ తర్వాత కోవిడ్ రావడం, కోవిడ్ మీద ప్రజలందరూ దృష్టి పెట్టడం వల్ల ఈ స్టడీ కొంచెం మసకబారింది. టొరంటో నుంచి స్టడీ వచ్చింది. ఆ స్టడీ ప్రకారం ఏమిటి, ఒక స్క్రీన్ మీద ఒక ఫ్లాష్ అనమాట, ఒక చాలా బాగా ఇంట్రెస్టింగ్ స్టడీ. ఎఫ్ లెటర్ వస్తే ఎఫ్ లెటర్ వచ్చిందని నొక్కడం, ఎఫ్ కాకుండా ఈ వచ్చింది అనుకోండి నొక్కకూడదు. అసలు సింపుల్ గా చెప్పగలగాలి కదా, ఒక లెటర్కి ఏముందండి. ఎవరైతే ఈ పారాసిటమాల్ ఎక్కువ డోసు వాడుతూ ఉన్న వాళ్ళలో ఈ తప్పులను పట్టడం తెలియకుండా తప్పులు ఎర్రర్ మిస్ అవ్వడం చాలా ఎక్కువ శాతం వచ్చింది. అంటే మనం గుర్తుపట్టలేము. అంటే ఆ టైంలో బ్రెయిన్ ఏదో సడన్గా ఒక ఇదిలాగా అయిపోతుంది, బ్లాక్అవుట్ లాగా. అది చాలా ముఖ్యమైనది. అసలు ఎర్రర్ని గుర్తుపట్టడం అన్నది ఈ టాబ్లెట్ వల్ల. ఇంకొకటి ఏమిటంటే ఎన్సెఫలోపతి అని ఒక మాట ఉంది. అది ఎంతమందిలో అన్నది మనం తర్వాత మాట్లాడదాం. ఎన్సెఫలోపతి అంటే ఏమిటి, సడన్గా దీని వలన మందులు ఎక్కువ వాడకం వల్ల, ఎక్కువ టాక్సిక్ డోస్ వల్ల కన్ఫ్యూషన్ రావడం, పరాకు మాట్లాడడం, డిజోరియంటేషన్, ఎక్కడున్నాడో తను ఉనికి తెలిగిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంది. మూడవది జ్ఞాపక శక్తిలో చాలా తేడా. అంటే కొన్ని ఎవరైనా వ్యక్తులు రోజు పరిచయం వ్యక్తులు గుర్తు కనబడితే గుర్తుపట్టలేని భక్తి. ఎన్హీడోక్ మెమరీ అని ఒకటి ఉంది. అంటే ఏమిటి, కొంతమందికి ఇతరు వాళ్ళు బాధపడుతున్నారు అనుకోండి, అసలు వాళ్ళని పట్టించుకోకపోవడం, ఆ సాడ్నెస్ కానీ ఒక బాధ కానీ లేకపోవడం. అది మామూలుగా మనిషిన తర్వాత ఎవరైనా చూసినా మనం చలించిపోతాం కదండి, అది లేకపోవడం. అదే కాకుండా పూర్ ఎంపతి అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. అంటే సానుభూతి వేరు, దాని లాంటిది. సానుభూతి అంటే పాపం కష్టాల్లో ఉన్నాడు. ఇంకోటి ఎంపతి అంటే ఏంటి తెలుసా, మనం కానీ ఏదైనా మాట వాడామనుకోండి, అవతల వాడు ఎంత బాధపడతాడు ఏమిటో అనేటువంటి ఒక ఆలోచన మనుషుల్లో అది సహజం. అది మెదడు లోపల భగవంతుడు ఒక కేంద్రం ఇచ్చాడు ఆయన, ఇన్సులార్ కార్టెక్స్ అని టెంపరల్ లోబ్లో. అది కూడా స్లో అయిపోతుంటే యాక్టివిటీ. అందువల్ల వాడి కష్టాలు వాడి పని మనకి ఎందున్నట్టు ఫీలింగ్ రావడం మొదలవుతుంది. ఇది సామాజికంగా చాలా సంతోషమైన మాట కాదు. అదే కాకుండా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారు, అప్పుడప్పుడు తల్లి గర్భంలో ఉన్నారు, తల్లి ఎక్కువగా వాడుతూ ఉంది అంటే మెదడు డెవలప్మెంట్ తయారీ స్టేజ్లో కానీ ఎక్కువగా పారాసిటమాల్ వాడితే వాళ్ళు తర్వాత భావి భారత పౌరులు అయినప్పుడు ఏమవుతుంది, ఈ సోషలైజేషన్ కానీ, ఎవరితో కలవరు, మాట్లాడరు, మెమరీ తక్కువ అవుతుంది, నేర్చుకోవడం చాలా కుంటిపడిపోతుంది. ఇలాంటి ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి. మనం కోవిడ్ టైంలో ఒక మాట చెప్పుకున్నాం చాలా కామన్గా, బ్రెయిన్ ఫాగ్ అని. దానివల్ల కూడా రావడానికి ఆస్కారం పారాసిటమాల్ వల్ల. బ్రెయిన్ ఫాగ్ అంటే ఏమిటి, ఏదో చికాకు, తలనొప్పి, నిద్ర ఉండకపోవడం, ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం, మామూలుగా ఆఫీస్లో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి చాలా డల్గా అయిపోవడం, ఇలాంటి లక్షణాలు కూడా వస్తాయి. ఇంకో ముఖ్యమైనది BDNF అంటే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇది మెమరీకి, లెర్నింగ్కి, నేర్చుకోవడానికి, ఇవన్నిటికీ చాలా ఉపయోగకరమైనటువంటి ఒక ఫ్యాక్టర్. అలాంటి ఫ్యాక్టర్ తక్కువైపోతుంది. హిప్పో క్యాంపస్ అని ఒక భాగం ఉంది బ్రెయిన్ లోపల, తెలివికి, ఇవన్నిటికి, యాక్టివిటీకి అని. ఆ భాగంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏమిటి, ఒక 2 మాటలు ఇక్కడ కొద్దిసేపు చెప్పుకుంటే ఏమిటంటే ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి, అంటే శరీరానికి ప్రమాదకరమైనటువంటి కొన్ని, అవి చాలా డ్యామేజ్ చేస్తుంది. అంటే కణాలను తినేస్తుంది. దానివల్ల టిష్యూ డ్యామేజ్ అయిపోతుంది. సరిగదా ఏదైతే మనం చెప్పుకున్న హిప్పో క్యాంపస్ డ్యామేజ్ అవ్వడం వల్ల దాని ప్రమాదం కూడా ఉంటుంది. దానిని ఎదుర్కొనే శక్తి భగవంతుడు అమర్చింది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. అంటే దాన్ని ఏరి పారేస్తుంది, స్కావెంజింగ్ అంటారు. ఏదన్నా కారణం వల్ల కానీ ఫ్రీ రాడికల్స్ సంఖ్య పెరిగి ఈ యాంటీ ఆక్సిడెంట్ తక్కువ అనుకోండి, ప్రమాదమే. ఇది కూడా ఈ పారాసిటమాల్ వాడకం వల్ల ఈ ఇబ్బంది కూడా రావచ్చును, ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరగవచ్చును అని అది కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏమిటంటే నరాలకు అనుకోండి, నరాలకు సంపాదించుకున్నట్టు నరాలకు కూడా చాలా ప్రాబ్లం అండి. ఎంతవరకు ఇప్పుడు చెప్పడం డిస్టోనియా అంటాం. అంటే ఎక్కడో కండరంలో తెలియకుండానే మన కండరాల మీద కంట్రోల్ ఉండదు, హెడేక్, చాలా కన్ఫ్యూషన్. ఇంకొక చూసుకున్నట్టయితే కండరాలు ఏమిటంటే నోరు అసలు తెరవలేకపోవడం అండి, ట్రిస్మస్ అంటారు. స్పాజం, మన మదిలి స్పాజం మీద ఇంతకుముందు చేసుకున్నాం. దీని వలన ఏది పారాసిటమాల్ అంత సింపుల్గా వాడే మందు వల్ల కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంది. సరే, లివరు, గుండె మీద ఎఫెక్ట్స్ ఉన్నాయి. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఈ పారాసిటమాల్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఫంక్షనల్ MRI అని టెస్టులు చేస్తున్నారు. ఈ మధ్య కాలం 2024 స్టడీ. అంటే ఏమిటంటే ముఖ్యమైన కేంద్రం ఒకటి ఉంటుంది ఇక్కడ, ఏది సింగులేట్ గైరస్ అని, దాంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయని. అంటే ఏమిటి, అందరికీ తెలియాల్సింది ఏమిటంటే చాలా విరివిగా ఆడిన మందు పారాసిటమాల్ అయినా, ఏ మందు అయినా మందే. మనం సర్జరీ గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. సర్జరీ చిన్నదైనా పెద్దదైనా సర్జరీ దాని రిస్క్ అయితే ఉంటుంది. అదే మాదిరి అందరు కూడా మా పారాసిటమాలే అనుకోని ఏదో చాక్లెట్స్ తినేటట్టు విరివిగా తీసుకోకుండా దానికి ఒక మోతాదు అన్నది ఒకటి ఉంటుంది, దాని మించి ఎక్కువ తీసుకోకూడదు. ఇంకా ముఖ్యంగా ఎవరెవరి ప్రమాదం,
ఎవరైనా ఆల్కహాల్ మద్యం సేవించే అలవాటు ఉంది, బాగా సన్నంగా ఉన్నారు, ఏది కుంగి కృషించిపోయి ఉన్నారు, మాల్ నరిషన్ అంటాము, అదే కాకుండా డీహైడ్రేటెడ్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళలో కానీ సోడియం కోసం తగ్గించడానికి ఏదో డైట్ వాడుతుంటారు కొంతమంది, డైట్స్ వచ్చాయి స్పెషల్గా, అవి కానీ ఏదంటే బీపీ ఉందంటే సోడియం తగ్గించమని చెప్తారు. ఇలాంటి డైట్లో ఉన్న వాళ్ళు కానీ ఈ పారాసిటమాల్ వాడితే ప్రమాదం హెచ్చుగా ఉంటుంది. సో ఇవన్నీ అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఒకసారిగా ప్రతిదీ పారాసిటమాల్ అంటే సింపుల్, ఏదో 367 కోట్లు ట్యాబ్లెట్లు వాడారు ఏం కాలేదు, లేకపోతే 560 కోట్ల రూపాయలు వచ్చింది ఆదాయం అంటే కాదు కదా. దానివలన ప్రతి మందు వల్ల సైడ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుందనే ఒక అవగాహన ఉండాలి, ఆలోచన ఉండాలి, వాడే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఖచ్చితంగా డాక్టర్ గారు, ఏ టాబ్లెట్ అయినా కానీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే దానికి తగిన మోతాదు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఈ పారాసిటమాల్లో ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడిసిన్ అయినా కానీ అది డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే వాడాలి. ఇలా దగ్గు జలుబు జ్వరాలు ఇప్పుడు ఎందుకంటే మనం ఈ బ్రెయిన్ మెదడు మీద వీటి మీద చెప్పినవి ఎంత ఇబ్బందికరం. అవును, ఒక మనిషిగా ఉండేటప్పుడు తోడివాడు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే అయ్యో కష్టాలు ఉన్నాడు అని ఒక ఫీలింగ్ తెలియకుండా చాలా ఇబ్బందులు. అంటే మనం సామాజికంగా సమాజంలో ఒక వ్యక్తిగా మనుగడకి కష్టమైపోతూ ఉంటుంది, సానుభూతి ఉండదు. అంటే సానుభూతి లేకపోవడం అనేది బ్రెయిన్ లో ప్రాబ్లమే. ఇది కూడా అక్కడే సింపతి ఇంగ్లీష్ లో అండ్ ఎంపతి. ఎంపతి అంటే సింపతి అంటే సానుభూతి, వాడు కష్టాలు ఉన్నాడు పాపం వాడికి ఏదైనా సాయం చేస్తున్నాడు ఫీలింగ్. ఎంపతి అంటే ఏమిటి, మనం ఏదైనా అన్నాం అనుకోండి, నోరు మాట ఏదైనా జారామనుకోండి, వాడు ఎంత బాధపడతాడు, వాడు ఏమనుకుంటాడు. అదే జరిగింది. ఎందుకు అంటే ఆ ఇన్సులార్ కార్టెక్స్ అన్నది ఎక్కడైతే భగవంతుడు అమర్చాడో అది స్లో రియాక్ట్ అవ్వడం లేదు, ఆ ఎమోషన్స్ లేవు వాళ్ళు, అందుకోసం అది బాధ. ఖచ్చితంగా డాక్టర్ గారు పారాసిటమాల్ గురించి చాలా చక్కగా చెప్పారు. డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే పారాసిటమాల్ వాడే అలవాటు చేసుకోవాలని కోరుకుందాము. చిన్నపిల్లలకు కూడా విరివిగా వాడుతూ ఉంటారు, అది అసలు మంచి పద్ధతి కాదు. లాంగ్ జర్నీలో అది ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్కారం.